ఎస్సీ వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా ఈ నెల 21న చేపట్టనున్న భారత్ బంద్ విజయవంతం చేయాలని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి అశోక్ కోరారు. వర్గీకరణతో ఎస్సీలకు తీరని అన్యాయం జరిగిందని ఆయన తెలిపారు. మాల మహానాడు పిలుపు మేరకు బంద్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. దీనిని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్డప్ప, భాస్కర్, శ్రీనివాసులు, మంజు, నాగన్న తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రేపు భారత్ బంద్ పిలుపునిచ్చాం. ఈ వర్గీకరణ అనేది 2024లో వర్గీకరణ కుదరదంటూ కూడా అప్పటి పార్లమెంట్లో కుదరక సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పును కొట్టివేసింది. వర్గీకరణ కుదరదని మళ్ళా ఇప్పుడు మోడీ గారు కొంతమంది మనువాద జడ్జిలు పెట్టుకొని ఎస్సీలో ఉన్న ఐక్యతను చెడగొట్టే విధంగా ఈరోజు మనువాద తీర్పునిచ్చారు. ఇది చాలా రాజ్యాంగ విరుద్ధం. ఏదైతే వర్గీకరణ ఉందో ఆ వర్గీకరణ చేయాలంటే ఆర్టికల్ 341 ప్రకారం పార్లమెంట్లో 3/4 మద్దతు తీసుకొని వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అలా చేస్తే బీజేపీ ప్రభుత్వానికి దేశమంతా వ్యతిరేకిస్తుందని ఈ దుర్మార్గమైన చర్య తీసుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ రేపు భారత్ బంద్కు మాల మహానాడు ద్వారా బంద్ నిర్వహిస్తాము.